పాలిటిక్స్. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి ఎవ్వరూ కూడా మాట్లాడకూడదని గతంలోనే కడప కోర్టు తీర్పునిచ్చింది. వైఎస్ షర్మిల కానీ, వైఎస్ సునీత కానీ, అలానే పులివెందుల నుంచి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి కానీ, అలానే ప్రతిపక్షాలు కానీ పురంధరేశ్వరి కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు కావచ్చు, అలానే పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎవ్వరు కూడా మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పేసి కోర్టు గతంలోనే ఇచ్చింది. అయితే దీని మీద మధ్యంతర ఉత్తర్వుల కోసం వీళ్ళంతా కూడా కోర్టుకి విడివిడిగా వెళ్ళడం జరిగింది. కడప జిల్లా కోర్టు మరొకసారి వీళ్ళందరికీ కూడా ఎవరైతే పిసిసి అధ్యక్షురాలు షర్మిల, అలానే వివేకానంద రెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత, టీడీపీ పులివెందుల అభ్యర్థి బీటెక్ రవిలు వాళ్ళ ముగ్గురికి కూడా మళ్ళీ షాక్ ఇచ్చింది. వివేక హత్య కేసు సిబిఐ కోర్టు ముందు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఆ కేసు గురించి మాట్లాడొద్దని, దుష్ప్రచారం చేయొద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు, లోకేష్, షర్మిల, సునీత, అలానే బీటెక్ రవి, పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరితో పాటు ఆ పార్టీల కేడర్లను కూడా ఆదేశిస్తూ ఇటీవల ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసేందుకు కోర్టు నిరాకరించింది. అంటే వీళ్ళందరూ కూడా మళ్ళీ వాటిని ఇచ్చేయాలని కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో వాటన్నిటిని కూడా ఆ ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తివేయాలని చెప్పేసి వీళ్ళు కోరడం జరిగింది. అయితే అది జరగదు అని చెప్పేసి కోర్టు స్పష్టం చేసింది. వాళ్ళు వేసిన ఆ పిటిషన్స్ని కోర్టు కొట్టేసింది. కోర్టు ముందు పెండింగ్లో ఉన్న వివేక హత్య కేసు గురించి మాట్లాడడానికి వీల్లేదని మరోసారి వాళ్ళకి పునరుద్ఘాటించి చెప్పింది. అంతేకాదు షర్మిల, సునీత, బీటెక్ రవిలకి ఒక్కొక్కరికి 10,000 ఖర్చుల కింద వాళ్ళకి ఫైన్ విధించి ఆ మొత్తాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించాలని వారికి ఆదేశించింది. ఈ మేరకు జిల్లా జడ్జి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. విచారణని మళ్ళీ జూన్ 19కి వాయిదా వేయడం జరిగింది. అయితే ఇది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతోనే వీళ్ళు అందరూ కూడా మాట్లాడుతున్నారనేది వైసీపీ విమర్శిస్తూ వచ్చింది. అక్కడ అవినాష్ రెడ్డి కూడా దీని మీద చాలాసార్లు స్పందించారు. ఆయనకి ఏ సంబంధము లేదని, అందులోనూ ఇది సిబిఐ కోర్టులో ఉంది కాబట్టి సిబిఐ దీని మీద విచారణ జరిపిస్తుంది కాబట్టి దీని మీద ఎవరు మాట్లాడడానికి లేదు అని చెప్పి కూడా ఆయన ఎక్స్ప్లెనేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన ఇవ్వడం జరిగింది. అయితే ఈ అక్క చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో, సునీత కావచ్చు, లేకపోతే షర్మిల కావచ్చు, వాళ్ళు చాలా దూరం వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఎందుకు దీని మీద మాట్లాడరు, లేకపోతే ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి సహకరించరు, లేకపోతే ఇలాంటి చాలా ఆరోపణలు వాళ్ళ మీద చేయటం జరిగింది. దానికన్నిటికీ కూడా అవినాష్ రెడ్డి కౌంటర్ ఇచ్చుకుంటూ వచ్చారు. అయితే ఈ మధ్యకాలంలోనే భాస్కర్ రెడ్డి, ఎవరైతే అవినాష్ రెడ్డి ఫాదర్ ఉన్నారో, భాస్కర్ రెడ్డికి బెయిల్ రావడం, అలానే ఈయన బెయిల్ని, అవినాష్ రెడ్డి బెయిల్ని కొట్టేయాలని చెప్పేసి కోరినా కూడా దానికి కోర్టు నిరాకరించడంతో వాళ్ళిద్దరికీ చాలా ఆ ఫ్యామిలీకి ఉపశమనం జరిగింది. అంటే ఆయన ఎప్పుడు అవినాష్ రెడ్డి చెప్తూ ఉంటాడు న్యాయం చేయాలి అని చెప్పేసి, ఆ న్యాయం ఈ ఎన్నికల సమయంలో జరగడంతో వైసీపీకి కూడా కొంత ఊరట వచ్చింది. అంతేకాదు వీళ్ళందరి నోర్లు మూపించడంలో కోర్టు కూడా వాళ్ళెవరిని ఈ ఇష్యూ గురించి మాట్లాడొద్దనడంతో కొంతవరకు వైసీపీకి, జగన్మోహన్ రెడ్డికి, అవినాష్ రెడ్డికి ఈ ఎన్నికల్లో కొంత ఊరట అనేది లభించింది. సో జనం కూడా, కడప ప్రజలు కూడా, అంటే కడపలోని వీళ్ళు ఎక్కువగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే పార్లమెంట్లో అవినాష్ రెడ్డిని ఓడించడానికి, అలానే పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి వచ్చే మెజారిటీని తగ్గించడానికి వీళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ కుట్రలేవి సాగకుండా ఒకవైపు నుంచి కోర్టు నుంచి కూడా సహకారం అందడంతో నిజంగా వీళ్ళు ఊపిరి పీల్చుకున్నారని మనం చెప్పొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.